3. అశ్లీలమైన, పాపానికి ప్రేరేపించే వస్తువులు. చెడు తలంపులను ప్రేరేపించే సినిమాలు, పుస్తకాలు, పోస్టర్లు లేదా అశ్లీల పోర్నోగ్రాఫిక్ వస్తువులు ఇంట్లో ఉండకూడదు. కళ్ల ద్వారా పాపం ఇంట్లోకి మరియు మనస్సులోకి ప్రవేశించకుండా చూసుకోవాలి. వాక్యాధారం: నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. కీర్తనలు 101, 3వ వచనం. 4. అన్యాయంగా లేదా దొంగతనంగా సంపాదించినవి. లంచం ద్వారా ఇతరులను మోసం చేసి లేదా దొంగిలించి తెచ్చిన వస్తువులు ఇంట్లో ఉండడం ఆ కుటుంబానికి శాపకారణమవుతుంది. నీతిగా సంపాదించిన కొద్దిపాటి ఆస్తైనా దేవుని దీవెనను తెస్తుంది. వాక్యాధారం: యెహోషువ 7వ అధ్యాయంలో ఆకాను దేవుడు వద్దన్న వస్తువులను ఆశపడి తన గుడారంలో దాచుకోవడం వల్ల అతనికి మరియు ఇశ్రాయేలీయులందరికీ కీడు కలిగింది. అన్యాయార్జితం లాభకరం కాదు అని సామెతలు 10:2 చెబుతోంది. 5. దురలవాట్లకు బానిస చేసే వస్తువులు. మత్తు పదార్థాలు, జూదానికి సంబంధించిన వస్తువులు లేదా దేవుణ్ణి దూరం చేసి శరీరాన్ని పాడుచేసే వ్యసనాలకు సంబంధించినవి ఇంట్లో పెట్టుకోకూడదు. వాక్యాధారం: మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా? 1 కొరింథీలకు 6వ అధ్యాయం 19-20 వచనాలు. దేవునికి అయిష్టమైన వాటిని ఇంట్లో నుండి తొలగించడం ద్వారా దేవుని ఆశీర్వాదం